హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి అధికంగా సంపాదించాలంటే మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు వదిలి బిజినెస్ రూట్లో వెళితే లక్షల్లో సంపాదన ఉంటుంది. చాలామంది బిజినెస్ను ఎంచుకుని ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ చాలని వేతనాలతో సతమతమవుతున్నారు. బిజినెస్ మార్గాల్లోకి వెళితే మంచి లాభాలనైతే పొందొచ్చు. మీకు వ్యవసాయ రంగంలో అనుభవం ఉండి ముందడుగు వేస్తే అరటి తోటల ఉత్పత్తి ఎంతో మేలు. దీని సాగు ద్వారా ప్రతి నెల పెద్ద ఎత్తున లాభాలనైతే పొందొచ్చు. ఈ వ్యాపారం చేయడానికి మీరు ఎక్కువగా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అరటి సాగులో లక్షల్లో సంపాదించుకోవచ్చని అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి అరటి మొక్కను నాటితే 5 సంవత్సరాల పాటు ఫలాలను అందిస్తుంది. ఈ తరహా వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. రైతులకు తక్షణమే డబ్బు కూడా లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని చాలామంది రైతులు అరటి సాగు ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఇలాంటి వ్యవసాయం చేయడానికి దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. 1 ఎకరం భూమిలో సాగు చేస్తే 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున సాగు చేయాల్సి వస్తే అందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ అరటి సాగులో లాభాలు బాగానే ఉంటాయి. మీరు 1,50,000 నుంచి 2 లక్షల వరకు లాభాన్ని అయితే పొందొచ్చు. అదే సమయంలో మీరు 1 ఎకరం భూమిలో సాగు చేసిన పంటను 3 నుంచి 3.5 లక్షలకు అమ్మొచ్చు. భారతదేశం అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేస్తోంది. భారతదేశం అరటి పండ్లలో అతిపెద్ద ఉత్పత్తిదారు. ఇది 25% వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఉత్పత్తిదారుగా ఉంది. భారత్లో దాదాపు 2,20,000 హెక్టార్లలో అరటి పంట సాగవుతోంది. విస్తీర్ణం పరంగా అరటి పంటలో మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది. అలాగే ఎక్కువ లాభాలు ఇచ్చే కీరదోస పంట గురించి తెలుసుకుందాం. ఎండాకాలంలో కీరదోసకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రెస్టారెంట్లలో కూడా దీనిని అధికంగా వినియోగిస్తూ ఉంటారు. దోసకాయలతో సలాడ్లు చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనికి మంచి రేట్ కూడా లభిస్తోంది. ఇందులో నీరు పుష్కలంగా ఉన్న ఇసుక, లోమి నేలల్లో బాగా పండుతుంది. నేల pH విలువ 6 నుంచి 7 మధ్య ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలలో సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నదులు, చెరువుల పక్కన ఉండే భూముల్లో పండించవచ్చు. ఈ పంటను గ్రామాలతో పాటు నగరాల్లో కూడా సాగు చేయొచ్చు. దోస పంట సాగుకు ప్రభుత్వాలు సైతం సాయం అందిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన విధానం ఉంటుంది. మీ సమీపంలోని వ్యవసాయ కేంద్రానికి వెళితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. దోసకాయ పంట కేవలం 60 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. ఆ తర్వాత దోసకాయలను కోసి మార్కెట్లో విక్రయించడమే. ఉత్తరప్రదేశ్కు చెందిన దుర్గప్రసాద్ అనే రైతు దోసకాయ సాగుతో లక్షల ఆదాయం పొందుతున్నాడు. కేవలం 4 నెలల్లో 8 లక్షలు సంపాదించాడు. దుర్గప్రసాద్ నెదర్లాండ్స్ నుంచి ప్రత్యేక రకమైన కీరదోస విత్తనాలను తీసుకొచ్చాడు. ఇందులో విత్తనాలు ఉండవు. అందువల్ల హోటల్స్, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. నేరుగా వాటిని విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నాడు దుర్గప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.